హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. అందమైన గులాబీ పువ్వు అమాయకమైన చిన్నపిల్లల నవ్వులా ఉంటుంది కదూ. మరి ఇలాంటి అందమైన ఆకర్షణీయమైన పువ్వులతో మీ ఇంటిని అలంకరించుకోవాలనుందా? వీటిని మెయింటైన్ చేయడం కూడా అంత కష్టమైన పనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించేది నిజమైన పూలని మరిపించే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆర్టిఫిషియల్గా రెడీ అయిన బోన్సాయ్ ట్రీ. ఇది మీ లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది తయారైన మెటీరియల్ కూడా రబ్బర్ కాబట్టి దీని డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇది వాషబుల్ కూడా. దీని కాస్ట్ 480 రూపీస్. చూడ్డానికి అసలైన బోన్సాయ్ ట్రీలా కనిపించే ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్న రోజెస్ కూడా ఆర్టిఫిషియల్ రోజెసే. ఇవి ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ మెటీరియల్తో కాకుండా వెల్వెట్ క్లాత్ యూస్ చేసి తయారు చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోల్డింగ్స్ కూడా అచ్చు మన రియల్ రోజెస్ లాని మనం చెప్తే కానీ అర్థం చేసుకోలేరు. ఇవి ఆర్టిఫిషియల్ రోజెస్ అని మెరూన్ కలర్లో చాలా అందంగా డిజైన్ చేశారు ఈ రోజెస్. ఇవి మీరు ఎటువంటి ఫ్లవర్ వాజ్లోనైనా డెకరేట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ 220 రూపీస్. ఇలాంటి ఫ్లవర్స్ ఇక్కడ 100 రూపీస్ నుంచి మొదలయ్యి 800 రూపీస్ వరకు, ఈచ్ స్టిక్ 800 రూపీస్ వరకు లభిస్తున్నాయి. ఒక 6 to 7 ఫ్లవర్ బంచెస్తో తయారు చేసిన పాట్ ఇది. ఈచ్ బంచ్ ఇక్కడ 350 రూపీస్కి లభిస్తుంది. ఇవన్నీ కూడా క్లాత్తో తయారు చేసిన ఫ్లవర్సే కాబట్టి వీటి డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. ఇవి వాషబుల్, అలానే ఇవి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా వీటి కలర్ కూడా పోదు అని చెప్తున్నారు. ఈచ్ బంచ్ మీకు 350 రూపీస్కి లభిస్తుంది. ఇది కూడా మీ డ్రాయింగ్ రూమ్, హాల్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్ ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది. మంచి న్యాచురల్ లుక్ వచ్చేట్టు గ్రాస్ని రబ్బర్తో తయారు చేశారు. ఇందులో కూడా ఈచ్ బంచ్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క బంచ్ 125 రూపీస్కి దొరుకుతుంది. ఇలాంటివి ఒక 20 to 30 బంచెస్ యూస్ చేసి ఈ పాట్ని డిజైన్ చేశారు. ఇందులో మీకు లావెండర్, ఎల్లో, వైట్ కలర్ ఫ్లవర్స్ని తయారు చేశారు. అది కూడా రబ్బర్తోని. ఇవి కూడా వాషబుల్, డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. అలానే ఈ పాట్ కూడా చూడండి, చాలా న్యాచురల్ లుక్. ఇది వుడ్తో తయారు చేసి దానిపైన జూట్తో కోట్ చేశారు. ఈ పాట్ కాస్ట్ 400 రూపీస్. క్లాత్తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ సన్ఫ్లవర్స్. ఈచ్ స్టిక్ 600 రూపీస్కి దొరుకుతుంది. ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. హాల్లో రెండు వైపులా, లేదంటే సోఫా సెట్ దగ్గర, కలర్ఫుల్గా పెయింట్ చేసిన వాల్స్ దగ్గర డెకరేట్ చేయడానికి చాలా బాగుంటాయి. ఆర్టిఫిషియల్గా క్లాత్తోని డిజైన్ చేసిన మరొక ప్లాంట్. ఫ్లవర్స్ ఏమీ లేకుండా ఒట్టి లీవ్స్ కనిపించేట్లు మీ ఇంట్లో కూడా గ్రీనరీ చక్కగా ఇంట్లో పెట్టుకుంటే ఇది మంచి ఇండోర్ ప్లాంట్స్లో కలిసిపోతుంది. మీరు చెప్తే కానీ అర్థం కాదు ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని. అంత న్యాచురల్ లుక్తో తయారు చేశారు. దీని కాస్ట్ 850 రూపీస్.
క్లాత్తో ఆర్టిఫిషియల్గా తయారు చేసిన చమేలీ ఫ్లవర్స్. ఈచ్ బంచ్ 50 రూపీస్కి లభిస్తుంది. ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఫ్లవర్ వాజ్లో డిజైన్ చేసుకోదగ్గవైతే ఇవి కేవలం వాల్ హ్యాంగింగ్స్. అందంగా పెయింట్ చేసిన వాల్స్ మరింత అందంగా కనిపించాలంటే వీటితో డెకరేట్ చేయొచ్చు. చాలా బ్రైట్ కలర్ అయిన పింక్ కలర్లో డిజైన్ చేశారు ఇవి. ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఏమైనా ఇలాంటి వాటితో డిజైన్ చేస్తే మీ ఇంటికే అందం వచ్చేస్తుంది. క్లాత్తోనే ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన ఆర్కిడ్స్. బ్రైట్ కలర్ అయిన ఎల్లో కలర్లో చాలా అందంగా డిజైన్ చేశారు. ఇవి కూడా ఫ్లవర్ వాజ్లో కాకుండా వాల్ హ్యాంగింగ్స్లో కూడా ఉపయోగించవచ్చు.